హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా ఫ్రైడే రొటీన్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి గడపను ఈ విధంగా అలంకరించుకొని ఇంటి ముందు ఇలా కమలాలతో ముగ్గునైతే చక్కగా అలంకరించుకున్నాను. మనం డైలీ వేసుకోలేకపోయినా ఫ్రైడే రోజైనా ఇలా ఇంటి ముందు కలర్స్తో రంగవల్లులు ఈ విధంగా చక్కగా వేసుకుంటే లక్ష్మీ కళ కనిపిస్తుంది కదా. ఈ రంగోలీ డిజైన్ మీరు ఇదివరకు లైవ్లో అయితే చూసే ఉంటారు. అన్నీ కొత్తవి రాకపోయినా వచ్చినవైనా సరే మనం నీట్గా పర్ఫెక్ట్గా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఉదయాన్నే మార్నింగ్ 5:30కి అలా నిద్రలేచి అన్ని క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత బాత్ చేసుకొని వచ్చి ఇక్కడ ముగ్గునైతే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 6:30 అలా అయిపోయింది. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కదా, చల్లగా కూల్గా ఎంత బాగుంటుందో కదా మార్నింగ్ మనం లేచినప్పుడు. నేను 6:30 కల్లా పూజ పూర్తవ్వాలి అని అనుకున్నాను. మార్నింగ్ 4:30కి అయితే అలారం పెట్టేసుకున్నాను. అది 2-3 టైమ్స్ వస్తే మళ్ళీ ఆఫ్ చేయడం పడుకోవడం, ఆఫ్ చేయడం పడుకోవడం, టైం అంతా అలా వేస్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంటి ఆవరణలో చెట్లు ఒకటి మనీ ప్లాంట్, అలాగే ఒకటి శంఖం పూల చెట్టు, ఒక రోజ్ ఫ్లవర్ అయితే ఈరోజు వచ్చింది. అదే దేవుడికి పెట్టి నేను పూజ అయితే చేసుకోవాలి. ఈ శంఖం పూల చెట్టుకి ఫ్లవర్స్ అయితే రావట్లేదు. ఫ్లవర్స్ రావాలి అంటే మీలో ఎవరికైనా ఏదైనా టిప్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇంకా చెట్టు పెద్దగా అయ్యాక వస్తుందా లేదా కొన్ని చిన్నగా ఉన్నప్పుడే ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇది నర్సరీలో తీసుకున్నదే, ఆన్లైన్లో అయితే కాదు. కానీ ఎందుకో అస్సలే రావట్లేదు. ఎన్ని చెట్లు పెట్టినా మళ్ళీ మార్చాల్సి వస్తుంది. ఊరెళ్ళినప్పుడు చెట్లు వేస్ట్ అవ్వడం, మళ్ళీ కొత్తవి తీసుకురావడం, మళ్ళీ నాటడం, అదే పరిస్థితి. వెంటిలేషన్ అయితే బాగానే ఉంది. మార్నింగ్ సన్రైజ్ అయితే బాగానే వస్తుంది. మరి ఎందుకు అలా అవుతుందో తెలియదు. ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసరికి నేను నైటే అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. స్టవ్, ఇక్కడ పాత్రలు ఏవైనా ఉంటే అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటాను మార్నింగ్ కల్లా ఈజీగా ఉంటుందని చెప్పి. ఇప్పుడైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయాలి. దాని ముందు రోజు నేను చేసుకున్న పూజ ఇది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేయాలి. దేవుడి విగ్రహాలన్నిటినీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి ఫ్లవర్స్ కానీ, తులసి మాల కానీ, ఇవన్నీ వాలిపోయిన మన పువ్వులు అయితే ఏవైతే ఉంటాయో ఇవన్నీ పారే నీటిలో కానీ, చెట్టు మొదట్లో కానీ వేసేయచ్చు. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఒక కవర్లో పెట్టి ఇంట్లోనే ఉంచుతాను. ఫ్రైడే రోజు పడేయకూడదు కదా. మళ్ళీ సాటర్డే కానీ సండే కానీ అన్నీ ఒకేసారి కలిపి కిందకెళ్ళి వాటర్లో అయితే వేస్తాను. ఇలా ఫ్లవర్ది ఒక బుట్ట లాంటిది అలా పెట్టుకుంటే మనం వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అన్నీ ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. మన తెలంగాణ సైడ్ అయితే ఫ్రైడే రోజు మొత్తం క్లీన్ చేసేసుకొని అయితే పూజ చేసుకుంటాము. కొంతమంది అయితే ఫ్రైడే రోజు అసలు క్లీనింగ్ చేయరంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇది లక్ష్మీదేవి వెళ్ళిపోతుందేమో అని అనుకుంటా ఇలా పసుపు కుంకుమ క్లీన్ చేసి మనం బయట ఎక్కడైనా కానీ చెట్టు మొదల్లో అట్లా మనం గడప దాటి బయట వేయకుంటే సరిపోతుంది. ఇంట్లో పూజ చేసుకుంటేనే కదా మనకు లక్ష్మీదేవి ఇంటికి వచ్చేది. మనం శుక్రవారం రోజు నిండుగా విగ్రహాలన్నిటినీ అలంకరించుకొని పూజ చేసుకుంటేనే లక్ష్మీ వారం లాగా అనిపిస్తుంది. నాకైతే ఇదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నేను ప్రతి ఫ్రైడే అయితే పూజ కంపల్సరీ చేసుకుంటాను. అలా నేను ఎవరు చెప్పినా అయితే నమ్మను. ఫస్ట్ నుండి ఉన్న ఆచారం కాబట్టి ఈ ఆనవాయితీనే పాటిస్తున్నాను. దేవుడి ఫోటోలకి ఉన్న పసుపు కుంకుమ నేను అక్కడే ఒక డ్రై క్లాత్తో అయితే క్లీన్ చేసేసి కింద ఒక ప్లేట్ పెట్టుకొని అక్కడైతే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ టైం అనేది వేస్ట్ అవ్వకుండా.
ఇలా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. దేవుడి చిత్రపటాలని నేరుగా నేలపైన అయితే పెట్టకూడదు. ఒక క్లాత్ అయినా, ఒక ప్లేట్ అయినా, ఒక చాప అయినా వేసుకొని అక్కడైతే పెట్టుకోవాలి. నేరుగా నేలపైన అయితే పెట్టుకోకూడదు. మనం దీపాలు వెలిగించేటప్పుడైనా నేరుగా దీపాన్ని నేలపైన పెట్టుకోము కదా! కింద ప్లేటు అలా పెట్టుకుంటాం కదా! ఇది కూడా అలానే అన్నమాట. ఇక్కడ పూజ గదిలో వేసుకున్న ముగ్గునైతే ఒక బ్రష్‌తో అయితే ప్లేట్‌లోకి క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే మనం ఇది కూడా క్లాత్‌తో అన్నాము అనంటే క్లాత్‌కంతా పసుపు, కుంకుమ మొత్తం అంటుకుపోతుంది కదా! మనకు వాష్ చేసేటప్పుడు కొద్దిగా హార్డ్‌గా ఉంటుంది. ఫ్రెష్‌గా అనిపించదు క్లాత్ అయితే. మనం ఎంత వేడి నీళ్ళల్లో నానబెట్టి ఎలా క్లీన్ చేసినా సరే క్లాత్‌కున్నదైతే సరిగ్గా అయితే వదలదు. అందుకని నేను ఫస్ట్ ఇలా క్లీన్ చేసేసుకుంటాను. ఇలా మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇందాక ఒక కవర్‌లో ఫ్లవర్‌లనైతే వేసుకుంటాం కదా! అందులో అయితే వేసేసుకుంటాను ఈ పిండి అంతా కూడా. నేరుగా ఇది కూడా సింక్‌లో అయితే వేయకూడదు. వాటరే కదా! మనం వాటర్ పోస్తే అది వెళ్ళిపోతుంది. అంటే అది డ్రైనేజ్‌లో ఎక్కడో కలుస్తుంది. ఇందులో పసుపు, కుంకుమ మనం స్తోత్రాలతో చెప్పుకున్నవి అక్షంతలు ఇలా అన్నీ దేవుడికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి నేను ఇది కూడా చెట్ల మొదట్లో వేయడానికే ప్రయత్నిస్తాను. ఇప్పుడొక వైప్‌తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను సపరేట్‌గా అయితే పెట్టుకుంటాను దీనికి. ఎందుకంటే మనం టెంకాయ కొట్టినప్పుడు కానీ కింద వాటర్ పడతాయి కదా! ఇలా క్లీన్ చేయడానికి అలాగే దానికి ఇలా ఒకటి సపరేట్‌గా నేనైతే పెట్టేసుకుంటాను. ఒకటి డ్రై క్లాత్, అలాగే వైపర్, అలాగే బ్రష్. ఇలా వాల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు దాంతో. ఇందాక ఈ విగ్రహాలన్నిటిని నేను ఇక్కడైతే కిచెన్ ప్లాట్‌ఫామ్ పైననే క్లీన్ చేస్తున్నాను. నేరుగా సింక్ దగ్గర అయితే ఏం కాదు. సింక్ దగ్గర అంట్లు తోమేసుకున్న తర్వాత కూడా మొత్తం వాష్ బేసిన్‌ని క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఒక ప్లేట్‌లో పీతాంబరి పౌడర్‌నే వాడుతున్నాను. ఏ లిక్విడ్‌ని వాడినా కానీ సరిగ్గా తెల్లగా అయినట్టు నాకైతే అస్సలు అనిపించదు. నాకు ఫస్ట్ నుండి ఇదే అలవాటు ఇంగ. ఎన్ని వాడినా సరే మళ్ళీ మనసైతే దీనిపైకే వస్తుంది. ముందుగా ఆ ఫ్లవర్‌ది ఆ బుట్ట ఏదైతే ఉందో నేను ఫస్ట్ దాన్ని వాష్ చేసి పక్కనైతే పెట్టుకుంటున్నాను. ముందుగా అది వాష్ చేసుకున్నాము అంటే తర్వాత ఒకటొకటిగా క్లీన్ చేసేసుకొని అందులో వేసుకుంటే వాటర్ అయితే డ్రై అయిపోతాయి. వాటర్ డ్రై అయ్యి మనకు తొందరగా ఆరుతాయన్నమాట. ఆ తర్వాత మనం ఒక క్లాత్‌తో అయితే తుడిచేసుకొని పూజకైతే ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ కలశాన్ని కూడా నేను ప్రతి వారం క్లీన్ చేస్తాను. ఎందుకంటే కొత్తగా తళతళ మెరుస్తుంది. మనకు అవసరం ఉన్నయి క్లీన్ చేసుకొని అవసరం లేనివి పక్కన పెట్టేస్తూ ఉంటారు చాలామంది. మనం భక్తితో పూజ ఎంత శ్రద్ధగా చేస్తామో మనకు పూజా విగ్రహాలు కానీ, పూజా సామాగ్రి ఏవున్నా సరే అన్నీ క్లీన్ చేయాలి. భక్తి ఎంత ముఖ్యమో శుభ్రత కూడా అంతే ముఖ్యం. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. కొంతమందికి ఓపిక ఉండొచ్చు, ఓపిక లేకపోవచ్చు. అయినా కానీ మనం ఎన్ని పనులు చేసుకోమో దేవుడి దగ్గర దేవుడి కోసం చేసే పనే ఎక్కువ అని అనుకుంటే ఎలా అండి? అంతే కదా! మీరేమంటారు? నేను ఇక్కడ విగ్రహాలని మాత్రం చేత్తోనే రుద్దుతాను ఇలా. ఈ సామాగ్రి మంగళహారతి ప్లేట్స్ కానీ, ఇలా కలశం కానీ, చిన్న చిన్న ప్లేట్స్, నైవేద్యం బౌల్స్ ఇలా ఉంటాయి కదా! వాటిని మాత్రమే ఇలా స్క్రబ్బర్‌తో క్లీన్ చేస్తాను. నేను ఈ స్క్రబ్బర్‌ని కూడా సపరేట్‌గానే పెట్టుకుంటాను. అంట్లు తోమే దాంతోనైతే వాడను. మేము ప్యూర్ వెజిటేరియన్. అలాగే మేము నాన్ వెజ్ కూడా వండము. కాబట్టి నాకు సింక్ దగ్గర అయితే ఇలా నో ప్రాబ్లమ్. లేకపోతే వాష్ ఏరియా ఉంటే వాష్ ఏరియాలో క్లీన్ చేసుకుంటే ఇంకా బెటరు. మనం ప్రతి వీకు వీలు చూసుకొనైతే అన్నీ క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే కొద్దిగా బ్లాక్ అయిపోతాయి. రాగి పాత్రలైనా సరే, ఇత్తడివైనా సరే నల్లగా మారిపోతాయి. ఇంకా ఊరెళ్ళొచ్చిన తర్వాత నా ఫస్ట్ క్లీనింగ్ అన్నమాట. ఊరెళ్ళినప్పుడు మనం 2 వీక్స్ గానీ, 3 వీక్స్ గానీ అలా వెళ్తే మాత్రం కలశం చెంబులో వాటరున్నా, ఇలా గంగాళం పాత్రలో వాటరున్నా సరే అవి మొత్తం డ్రై అయిపోయి బ్లాక్‌గా అయితే మారిపోతుంది. నా పరిస్థితి అయితే అదే అయింది. ఇంట్లో ఉంటే మనం వీక్లీ ఒకసారి క్లీన్ చేస్తాం కదా! వాష్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది.
ఇప్పుడు పౌడర్తో నేను క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో అయితే వాష్ చేసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా వాష్ చేసేసుకొని బౌల్లో అయితే వేసుకుంటాను. ఆ తర్వాత ఒక ప్లేట్లో విగ్రహాలన్నిటినీ తీసుకొని ఒక్కొక్కటిగా చేతి వేళ్ళతో అయితే పౌడర్తో అయితే క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు మనకు పండగలకు వచ్చేసరికి జూలై 15 నుంచి అయితే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. చాలామంది ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేవు, ఆషాఢ మాసం అంటే మంచిది కాదు అని చాలామంది అనుకుంటారు. ప్రతి మాసం మనకు విశిష్టమైనదే. ప్రతి మాసం ఎంతో గొప్పది. ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మ నవరాత్రులు అయితే జరుపుతారు. మనకు జూలై 25న తొలి ఏకాదశి అనేది మొదటి పండుగ రాబోతుంది. జూలై 29 రోజు గురు పౌర్ణిమ ఉంది. మనం తొలి ఏకాదశి అని అంటే విష్ణుమూర్తిని ఆరాధిస్తాం కదా, ఇప్పటి నుండి పూజలు అనేవి స్టార్ట్. అలాగే మన జీవితాల్లో అజ్ఞానాన్ని పోగొట్టి అదృష్టాన్ని ఇచ్చే గురు పౌర్ణిమ 29న రాబోతుంది కదా, అప్పుడు ఆ రోజు చాలా విశేషమైనది. జూలై 15 నుండి 23 వరకు వారాహి నవరాత్రులు. మీ జీవితాల్లో ఉన్న ఆర్థిక కష్టాలు, జాతక దోషాలు తొలగిపోవాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలన్నా ఈ పర్వదినాల్లో మనం పాటించాల్సిన నియమాలు, పూజా పద్ధతుల గురించి చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. జూలై 25న వచ్చే తొలి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి విష్ణుమూర్తిని పూజిస్తారట. ఈ తొలి ఏకాదశి నుండి విష్ణుమూర్తి శేషపాన్పు పైన 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్రలేస్తాడు. ఈ తొలి ఏకాదశి పండుగ రోజున, అందులోనూ శనివారం రోజు రావడం చాలా విశేషం. ఆ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మన కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. మనం ఏ కోరికలు కోరుకున్నా సరే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ ఏకాదశి తిథి శనివారం రావడం చాలా విశేషమని చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. మన తెలుగు మొదటి పండుగ తొలి ఏకాదశి పండుగను పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆయుష్ కూడా పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మనం సాధారణ రోజుల్లో చేసే పూజల కన్నా తొలి ఏకాదశి రోజున చేసే పూజకు చాలా రెట్టింపు పుణ్య ఫలితం వస్తుందట. కాబట్టి ఆ రోజు మాత్రం మనం తప్పకుండా పూజని అనేది చేసుకొని పీఠాన్ని వీలు కుదిరిన వాళ్ళు పీఠాన్ని ఏర్పాటు చేసుకొని విష్ణుమూర్తి చిత్రపటం కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని కానీ పీఠం పైన ఒక క్లాత్ ఏర్పాటు చేసుకొని కొద్దిగా బియ్యాన్ని వేసుకొని
మన దగ్గర ఉన్న చిత్రపటాన్ని అయితే పెట్టుకొని ఆ రోజు ఆరాధిస్తే చాలా మంచిది. ఆ రోజు 2 పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా ఇంకా మంచిది. నేను ఇక్కడ విగ్రహాలన్నీ మీతో చెప్పినట్టుగా ఇలా చేతి వేళ్ళతోనే క్లీన్ చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా దేవుడి విగ్రహాలకి స్క్రబ్బర్ని అయితే పెట్టకూడదు. ఆ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. విగ్రహాల మధ్యలోకి ఇలా మనం పౌడర్తోని రుద్దినప్పుడు అది పేరుకపోతుంది అంటే విగ్రహాలకి లిక్విడ్ వాడుకుంటే బెటర్. అందులో ఇరుక్కుపోకుండా నీట్గా అయితే కనిపిస్తుంది క్లీనింగ్ తర్వాత. విగ్రహాలని వాష్ చేసేటప్పుడు కూడా నేరుగా నేలపైన కూడా పెట్టకూడదు. అలా ఒక ప్లేట్లో కానీ గంగాళంలో కానీ పెట్టుకోవాలి. అలాగే నేరుగా నల్ల కింద కూడా కడగకూడదు. ట్యాప్ కింద కడగడం అంత మంచిది కాదు. ఒక కలశం చెంబులో వాటర్ తీసుకొని అలా మాత్రమే కడగాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే తొలి ఏకాదశి రోజున తులసి దళాలను మాత్రం అస్సలు తుంచకూడదు. తొలి ఏకాదశి రోజున మనం విష్ణుమూర్తికి తులసిమాల ఏర్పాటు చేసుకొని చలిమిడి పిండితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. బియ్యపిండిలో కొద్దిగా ఆవు పాలు, బెల్లం తురుము, కొద్దిగా అరటిపండు ముక్క, నెయ్యి వేసుకొని మనం పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకోవాలి. అందులో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. మనకు ఇప్పుడు జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుందని చెప్పుకున్నాము కదా. ఈ ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆ రోజున గోరింటాకు పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఆ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును పూజించాలి. ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. అలాగే తొలి ఏకాదశి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అలా ఉండడం చాలా పుణ్యం. పూర్తిగా నిర్జల ఉపవాసం చేయలేకపోయినా అన్నం తినకుండా ఉండాలి. ఆ రోజు జొన్న పిండితో చేసినవి కానీ గోధుమలతో చేసిన ఆహారం కానీ తీసుకోవచ్చు. వడ్ల గింజలతో చేసినవి మాత్రం తీసుకోకూడదు. వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివాసం ఉంటాయి కాబట్టి ఆ రోజున అన్నం మాత్రం అస్సలు తినకూడదు. అన్నం తింటే మన పాపాలు పెరిగిపోతాయట. కాబట్టి ఈరోజు అన్నం తినకుండా పాలు, పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలని వేద పండితులు చెబుతున్నారు. ఆ ఒక్క తొలి ఏకాదశి రోజున భక్తితో ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశుల పూజాఫలం ఒక్క రోజులోనే లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తొలి ఏకాదశి నుండి సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవతలకు అది రాత్రికాలం అన్నమాట. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళే ఈ 4 నెలలు భూమిపై నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 4 నెలల్లో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు చేయరు. ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి తలకు షాంపూ పెట్టకూడదు. చల్లనీటితో మాత్రమే స్నానం చేయాలి. ఈ ఏకాదశి రోజున జుట్లు కత్తిరించకూడదు. అలాగే జూలై 29న గురు పౌర్ణమి వచ్చింది కదా. ఈ రోజున ప్రతిరోజు గురుస్వరూపమైన సాయిబాబాని పూజించాలి. కాబట్టి ఈ గురు పౌర్ణమి వ్యాస మహర్షి వరమిచ్చినట్టుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారట. గురుస్వరూపమైన దక్షిణామూర్తిని, దత్తాత్రేయుడిని, సాయిబాబాని ఇలా గురువులను పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కోరిన వరాలను ప్రసాదిస్తారని స్వయంగా ఆ వ్యాస మహర్షి వివరించాడు. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా ఎవరైతే బాధపడుతున్నారో గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను ఒక పసుపు దారానికి గుచ్చి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి మెడలో వేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందట. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందట.
తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు ఎలా అయితే యోగ నిద్రలోకి వెళ్తాడో అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడట. అలాగే జూలై 15 నుండి 23 వరకు మొత్తం 9 రోజులు గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి. దసరా నవరాత్రులు దుర్గాదేవి ఇలా నవరాత్రుల్లా ఎలా పూజిస్తారో అలాగే గుప్త నవరాత్రుల్లో వారాహిదేవిని పూజించాలి. వారాహిదేవిని భక్తితో పూజించి ఏది కోరుకున్నా సరే మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. కాబట్టి ఈ నవరాత్రులను అస్సలు వదులుకోకండి. అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలంటే చాలా రహస్యంగా గుప్తంగా పూజించాలి. అంటే మీరు ఇంట్లో పూజ చేసుకుంటున్న సంగతి కనీసం మీ పక్కింటి వారికి కూడా తెలియకుండా అంత రహస్యంగా అమ్మవారిని పూజించాలి. జూలై 15 నుండి 23 వరకు ఈ 9 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో వారాహిదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారిని పూజించాలి. కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు వారాహిదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో వారాహిదేవి ఫోటో ఉంటే చాలా మంచిది. అయితే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించలేని వారు కనీసం 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించుకుందాం. వారాహిదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే అమ్మవారికి దుంపలంటే చాలా ఇష్టమట. ఉడికించిన చిలకడ దుంపలను నైవేద్యంగా అయితే పెట్టాలి. నేను ఇక్కడ పూజ గదిలో అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను. పసుపుతో నిండుగా అలంకరించుకుంటే పూజ గది ఎంతో అందంగా ఉంటుంది కదా. ఇక్కడ నేను జవ్వాదు అయితే ఇక్కడ జవ్వాదు సెంట్ అంటారు కదా, అలాగే జవ్వాదు పౌడర్ కూడా ఉంటుంది. అది మనకు మంచి సువాసన భరితంగా మంచి సువాసనలతో ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు మనకు టెంపుల్లో ఉన్న ఫీలింగ్ రావాలి అని చెప్పి నేను అక్కడ ఎప్పుడు క్లీనింగ్ చేసినా సరే అదైతే అక్కడ రాస్తూ ఉంటాను. ఇది నాకు ఇలా అలవాటైపోయింది. మీ దగ్గర ఉంటే మీరు కూడా ఇలా పాటించవచ్చు. ఇక్కడ నేనైతే విగ్రహాలకి గంధం పసుపుతో అయితే ఇలా అలంకరించుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మనం ఫోటోలకి బొట్టు పెట్టేటప్పుడు చిటికన వేలు చూపుడు వేలుతో పెట్టకుండా మిగతా అన్ని వేళ్ళతో అయితే పెట్టుకోవచ్చు. చాలామంది ఇళ్ళలో ఎల్లప్పుడూ మంచి సువాసనలు వస్తూ ఉంటాయి. అప్పుడు అటువంటి ఇంట్లో చందనం లేదా మల్లెపూల వాసన వస్తుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. మనం పూజ చేసేటప్పుడు అలాగే దేవుని మంత్రాలు జపించేటప్పుడు కంటి నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. పూజ చేసేటప్పుడు కన్నీళ్ళు వస్తే మీ చుట్టూ దైవశక్తులు సంచరిస్తున్నాయని అర్థమట. అలాగే కొంతమంది ఇళ్లల్లో మనం పూజ చేస్తున్నప్పుడు ఇంటి ముందు బిచ్చగాళ్ళు వచ్చి నిలబడితే సరే ఇంట్లో ఏమీ లేదు అనకుండా ఆహారం దానం చేస్తే చాలా మంచిదట. ఒక్కోసారి ఆ దేవతలు మిమ్మల్ని పరీక్షించడానికే మారువేషంలో సంచరిస్తారట. ఇది మూఢనమ్మకం కాదు, చాలామందికి తెలియదు. కాబట్టి ఈ పూజ చేసేటప్పుడు మీ ఇంటికి అతిథులు వచ్చినా ముత్తైదువు వచ్చినా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లే అని మనం గుర్తుపెట్టుకోవాలి. పూజ మధ్యలో దీపం హఠాత్తుగా కొండెక్కితే భారీ ధర నష్టాన్ని సూచిస్తుంది. కాబట్టి వెంటనే కొండెక్కిన దీపం తీసేసి కొత్త దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలట. ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. ఇలా చిత్రపటాలన్నిటికీ అలంకరణ చేసుకొని పూజ గదిలో అయితే పెట్టుకున్నాను. ఇందాక సింహాసనంకి కూడా గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకొని విగ్రహాలన్నిటిని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ శివలింగంకి భస్మంతో అభిషేకం అయితే చేసుకుంటున్నాను. కలశంలో ఇలా నీటిని తీసుకొని కలశం పాత్రలో అయితే పోసుకుంటున్నాను. అందులో పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు ఉంటే వేసుకోవచ్చు.
నేను ఈరోజు ఫ్రైడే రోజు పూజ చేసుకునేటప్పుడు ఒక్క పుష్పమే ఇంటి ముందు కనిపించింది కదా, మనం వీడియో స్టార్టింగ్లో అయితే చూసాము. ఆ పువ్వుని మాత్రమే నేను పూజలో ఏర్పాటు చేసుకున్నాను. పూజలో పువ్వులు లేనప్పుడు అక్షంతలతో అయితే మనం శ్లోకాలని చెప్పుకుంటూ లేదా అక్షంతలతో అయితే అభిషేకం అయితే చేసుకోవచ్చు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం పూజ చేయడానికి భక్తి అవసరం. శుభ్రత, అలంకరణ, భక్తి ఉంటే సరిపోతుంది. ఇక్కడ శివలింగంకి ఇలా ఏర్పాటు చేసుకొని ఒక రాగి చెంబుతో అయితే వాటర్ని అయితే ఇలా అభిషేకం అయితే చేసుకోవాలి. ఇక్కడ విగ్రహాలకు వేయడానికి నేను వస్త్రమాల అయితే సిద్ధం చేసుకుంటున్నాను. ఇలా వస్త్రమాలని ఈ అన్ని విగ్రహాలకు కలిపి అయితే ఇలా వేసుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ఫ్రైడే రొటీన్ చూపిస్తూ ఈ జూలై నెలలో వచ్చిన పండుగల గురించి, అలాగే తొలి ఏకాదశి రోజు మనం ఏం చేయాలి, పూజలో ఏ విధంగా పూజని ఎలా ఆచరించాలి, నైవేద్యం ఏం చేసుకోవాలి, అలాగే వారాహి నవరాత్రుల గురించి, అలాగే గురు పౌర్ణమి గురించి చాలా విషయాలైతే చెప్పుకున్నాం కదా. ఈ పూజలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా క్షమించు తండ్రి అని అయితే మనం ఒక్కసారి చివరిలో అయితే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర వాటర్ని పోసి అక్కడ కూడా ధూపం, దీపం, నైవేద్యం, అలాగే ఇక్కడ పూజ గదిలో కూడా దీపారాధన అయితే చేసుకొని ధూపాన్ని అయితే చూపెట్టుకొని ప్రదక్షిణలు అయితే చేసుకొని హారతి అనేది సమర్పించాను. పూజనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీకు ఈ పండుగల గురించి కానీ, ఈ నా ఫ్రైడే రొటీన్ గురించి ఏ టాపిక్ నచ్చినా కూడా కామెంట్లో అయితే చెప్పండి. ఏదో ఒక పాయింట్ తప్పకుండా నచ్చి ఉంటుంది కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.